నమస్తే మేడం. నమస్తే. కేసీఆర్ గారు చాలా రోజుల తర్వాత బయటికి వచ్చారు కదా, మీ ఎలా అనిపిస్తుంది? మాకు చాలా హ్యాపీగానే ఉందండి. అండ్ చాలా రోజుల తర్వాత కాదు, నిరంతరం వారు ప్రజల్లోనే ఉన్నారు, ప్రజల గుండెల్లోనే ఉన్నారు. వారు యాక్టివ్గా ఉన్నా లేకపోయినా తెలంగాణ ప్రజలు కోరుకునేది కేసీఆర్ గారు. మీరు చూడొచ్చు, ప్రభుత్వం ఏర్పాడైన నెల 2 నెలల తర్వాత నుంచే తెలంగాణ ప్రజలందరూ గారు కేసీఆర్ గారు రావాలని కోరుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళు రావాలి అని అనుకున్నప్పుడు వారికి తెలిసి ఎప్పుడు రావాలి అని చెప్పేసి ఆ టైము, ఎందుకంటే ప్రభుత్వానికి ఆ టైం ఇవ్వాలి మనం. ఎందుకంటే వాళ్ళు అంటే ఎప్పుడు చూసినా మేము ఇప్పుడే వచ్చినాము, మాకు అంటే చదువుకోవడానికి టైం కూడా ఇవ్వరా అని మాట్లాడుతున్నారు. సో ఆ టైం ఇవ్వాలని చెప్పేసి కేసీఆర్ గారు ఇన్ని రోజులు సైలెంట్ ఉన్నారు. అండ్ డెఫినెట్గా ఈరోజు మా పార్టీని ఇంకా స్ట్రెంగ్తెన్ చేసుకోవడానికి, ప్రజలు ఎదుర్కొనే సమస్యల మీద మాట్లాడడానికి, పోరాడడానికి కింది స్థాయి నాయకుల నుంచి పై స్థాయి నాయకులని కూడా ఇంకా కూడా యాక్టివేట్ చేసి పదవులు ఇచ్చి, ఇప్పుడు మా బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు అయ్యి కూడా 25 years అవుతుంది. సో ఆ సెలబ్రేషన్స్ ఎట్లా చేసుకోవాలి, మెంబర్షిప్ కార్యక్రమాలను ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలి, ఇవన్నిటినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈరోజు మీటింగ్ పెట్టడం జరిగింది. ఆ మీటింగ్ ఉద్దేశం కూడా అదే, మాకున్న క్యాడర్ని కూడా ఇంకా కూడా స్ట్రెంగ్తెన్ చేసి, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీలు ఇచ్చి మోసం చేసి ఇప్పుడు పదవిలో కూర్చుండ్రో అవి మర్చిపోయారు. సో దానికి గుర్తు చేస్తూ మా నాయకులు ఎవరైనా ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు. సో ఆ కేసులని కానివ్వండి, వాళ్ళని ఎట్లా కాపాడుకోలేననేది మా నాయకులని దిశానిర్దేశం ఇవ్వడానికి కేసీఆర్ గారు వచ్చారు. ఇప్పుడే కాదు, నిరంతరం ప్రజల గురించి పోరాడుతూనే ఉంటారు. ఎందుకంటే తెలంగాణ వస్తే ఏం జరుగుతుంది, ఏం మంచి జరుగుతుంది అని కోరుకున్న మొదటి వ్యక్తి ఆయన. ఎందుకంటే గతంలో ఎన్నో ఏమంటారు ఉద్యమాలు జరిగినాయి, కానీ ఎవ్వరూ కూడా చేయలేని పని కేసీఆర్ గారు వారి డెడికేషన్ తోటి, వారి మాటతోటి ఎంతోమందిని చైతన్యవంతులు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చి ఎంత ఇబ్బందులైనా కూడా ఈ 10 సంవత్సరాల కేసీఆర్ గారి ప్రభుత్వ హయాంలో ఎంతో అభివృద్ధి చేశారు. ఆ అభివృద్ధిని కాపాడకపోగా రేవంత్ రెడ్డి గారు దాన్ని కూలగొట్టి ఆనవాళ్ళు లేకుండా చేస్తా అని చెప్పి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతారు. ఈ చిల్లర రాజకీయాలు బంద్ చేసి ప్రజలకి మంచి చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు రేషన్ కార్డులు ఇస్తామని చెప్తున్నారు కదా, ఇప్పుడు అవి ఇవ్వట్లేదు అనేసి ప్రజలు అంటున్నారు. దాని మీద మీరు ఒపీనియన్? గతంలో అంటే వాళ్ళు కూడా ప్రభుత్వం వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ రేషన్ కార్డ్స్ ఇవ్వలేదని మాట్లాడుతున్నారు. మీరు వెళ్ళి ఆ సివిల్ సప్లై ఆఫీస్లో చూస్తే 10 సంవత్సరాల బీఆర్ఎస్ హయాంలో ఎంతమందికి రేషన్ కార్డులు వచ్చినాయి అనేది క్లియర్ డేటా ఉంటుంది. ఆ డేటా తీస్తే తెలుస్తుంది మేము ఇచ్చినామా ఇవ్వలేదా అని చెప్పేసి. ఉత్తగా ప్రభుత్వంలో ఉండి కూడా ఇట్లా చిల్లరగా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఇస్తా అన్నావు, ఇవ్వు, మరి ఎవరు అడ్డుకోవట్లేదని మేము కూడా స్వాగతిస్తున్నాం. ప్రజలు ఇంకా కూడా చాలామంది, ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీస్ ఎక్స్టెండ్ అయినాయి, కొంతమందికి పెళ్ళిళ్ళు అయినాయి, వాళ్ళకి రేషన్ కార్డ్స్ లేవు. సో అవన్నీ కూడా చేయాలి కాబట్టి నీ బాధ్యతగా నువ్వు చేస్తున్నావు, దాన్ని మేము స్వాగతిస్తున్నాం అండ్ సపోర్ట్ కూడా చేస్తాం. కానీ ఆల్రెడీ నువ్వు వచ్చిన నెల టైంలోనే ఫామ్స్ తీసుకున్నావు, దాంట్లో రేషన్ కార్డు గురించి టిక్ పెట్టుకున్నావు, అది తీసుకొని వచ్చి వెరిఫై చేస్తున్నా అని ఏడాది తర్వాత ఇప్పుడు వెరిఫికేషన్ పెట్టావు. దాంట్లో అందరూ పెట్టుకోలేదని చెప్పేసి మళ్ళీ రేషన్ కార్డు కొత్తదని చెప్తున్నావు. దాంట్లో కూడా ఇప్పుడు మీరు వెళ్ళి చూస్తే మీ సేవలో వాళ్ళకి ఫామ్స్ తీసుకోవట్లేదు, డబ్బులు ఎక్కువ డిమాండ్ చేస్తున్నారు. అండ్ ఏమంటారు కొత్త వాళ్ళకి ఆల్రెడీ ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నాం, ఒక అబ్బాయికి మ్యారేజ్ అయింది, వాళ్ళ ఫ్యామిలీ దాంట్లో ఈ అబ్బాయిది కానీ వాళ్ళ అమ్మాయిది కానీ పేరు ఉంటుంది. సో వీళ్ళు పోయి అప్లై, ఒక ఫ్యామిలీగా వీళ్ళు ఏర్పాటయ్యారు, ఇది అప్లై చేసుకోవడానికి పోతే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అని చూపిస్తుంది, దాన్ని డిలీట్ చేసే ఆప్షన్ లేదు. సో ఎట్లా ఎవరికి ఇస్తున్నావు రేషన్ కార్డులు? సరే ఇవ్వు. అట్లాగే కొంతమంది డిలీట్ అయిపోయినాయి, కొంతమంది క్యాన్సిల్ చేశారు. ఫస్ట్ వాళ్ళది యాక్సెప్ట్ చేయి, అప్పుడు యాక్సెప్ట్ చేస్తే వాళ్ళకి వస్తాయి కదా, వాళ్ళు కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ కూడా ఈ రేషన్ కార్డుతో వాళ్ళు లబ్ధి పొందుతారు. ప్రతిదానికి రేషన్ కార్డు లింక్అప్ చేసి రేషన్ కార్డు ఉన్న వాళ్ళు లబ్ధిదారులను పెట్టినప్పుడు ఆ రేషన్ కార్డు ఎవరికైతే క్యాన్సిల్ అయిపోయిందో వాళ్ళకి ఫస్ట్ రివోక్ చేసి ఇస్తే ఇంకా బాగుంటుండే. సో ఇవ్వండి, ప్రజలకు మంచి పని చేయండి, డెఫినెట్గా దాన్ని మేము స్వాగతిస్తాం. కానీ ప్రజలను ఇబ్బంది పెట్టే పని ఏది చేసినా కూడా బీఆర్ఎస్ పార్టీగా మేము నిరంతరం ప్రజలకు అండగా ఉంటాం. ఇప్పుడు ప్రతి చోట ఇది హైడ్రా అని మొత్తం కూల్చేస్తున్నారు. అప్పుడు ఎందుకు ఇలా చేస్తున్నారు అనేది ఎవరికి అర్థం అవ్వట్లేదు. దేని కారణంగా ఇలా చేస్తున్నారు అంటే పైసలు సంపాదించుకోవడానికి, కమిషన్ల గురించి. ఇప్పుడు ఓవరాల్గా మీరు చూసుకోండి, గతంలో కేటీఆర్ గారు ఉన్నప్పుడు పర్మిషన్స్ అనేటివి ఆన్లైన్లో ఈజీ ప్రాసెస్ చేశారు. అప్పుడు ఏ అధికారి దగ్గర వెళ్ళాల్సిన అవసరం లేదు, ఆన్లైన్లో మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ పెడితే దాన్ని వెరిఫై చేసి ఓకే అయితే డైరెక్ట్ వాళ్ళు పర్మిషన్స్ ఇచ్చేస్తుండే. ఇప్పుడు ఆ సిస్టమ్ని తీసేసి హైడ్రా తీసుకొచ్చి ఈ హైడ్రా వాళ్ళు పర్మిషన్ ఇస్తేనే మీరు కట్టుకునే అవకాశం ఉంటుంది. అండ్ ఈ హైడ్రా తీసుకొచ్చిన తర్వాత ఏమైనా మంచి జరిగిందా ఎవరికైనా అంటే ప్రజలకైతే మంచి జరగలేదు, కానీ రేవంత్ రెడ్డి గారి కుటుంబానికి, వారి ప్రభుత్వానికి మాత్రం మంచి జరుగుతుంది. బిల్డర్లని, ప్రజలని భయపెట్టి
డబ్బులు దండుకొని కమిషన్లు తీసుకొని ఇబ్బంది పెడుతున్నారు. సరే నువ్వు అట్లా చేసినావు అనేది పక్కకు పెడితే హైడ్రాతోని కష్టపడి ఇల్లు కట్టుకున్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీలని రోడ్ పైకి తీసుకొని వచ్చి వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇస్తాను. డబుల్ బెడ్రూమ్ కాన్సెప్ట్ ఏంటి? కేసీఆర్ గారి నిరుపేదలైన బిడ్డలకి మనం డబుల్ బెడ్రూమ్ అందించాలని 2 BHK కట్టిండ్రు. మొత్తం రాష్ట్రంలో 1,00,000 డబుల్ బెడ్రూమ్లు కట్టి చాలా మందికి అందించిండు. కొన్ని పెండింగ్ ఉండే అది ఎలక్షన్ టైంలో వాళ్ళకి ఏమంటారు పట్టాలు ఇచ్చారు. బట్ కోడ్ కారణంలో వాళ్ళని మనం దాంట్లో పంపించలే పరిస్థితి ఉండే. ఇప్పుడు ఆయన ప్రభుత్వం ఏర్పడి హైడ్రా తీసుకొచ్చిన తర్వాత హైడ్రా పేరుతోని వాళ్ళని అందరినీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ని రోడ్ పాలు చేసి అంటే 3-4 కోట్లు ఉన్న ప్రాపర్టీని డెమాలిషన్ చేసేసి వాళ్ళే ఇచ్చారు ఆ పర్మిషన్స్ అండి. వాళ్ళే చెప్తారు మేము 30 ఏళ్ళ నుంచి ఈడు ఉంటున్నాం, 50 ఏళ్ళ నుంచి మీరు ఉంటున్నాం. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అండి వాళ్ళే మాకు పర్మిషన్స్ ఇచ్చారు. ఇప్పుడు ఇది పర్మిషన్ చెల్లదని చెప్పి మాట్లాడి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి చాలామంది వచ్చి ఇక్కడ ఏడవడం జరిగింది, మీడియా ముఖంగా మాట్లాడడం జరిగింది. సో ఇన్ని జరుగుతున్న అన్యాయంగా ప్రజలను ఇబ్బంది పెట్టి ఇట్లాంటి చర్యలకు పాల్పడి ఏదంటే మంచితోని మనం యూజువల్గా గెలుచుకోవాలి మనుషులు, ఇట్లా భయపెట్టించి భయంతో గెలిపించుకోవాలంటే అందుకనే ముఖ్యమంత్రి ఎవరు అనంటే ఎవరు గుర్తుపట్టలేని పరిస్థితి ఉంది. ఎవరైనా కూడా మంచి చేస్తే చనిపోయేంత వరకు గుర్తుపెట్టుకుంటారు. ఇప్పుడు నువ్వేం చేసినా కూడా రేపు నువ్వు వచ్చినాక కూడా డెఫినెట్గా అందరు చీగొట్టే పరిస్థితి ఉంటుంది. సో అట్లాంటి పరిస్థితిని తీసుకురాకు. రాష్ట్రాన్ని బాగుపరిచి 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ గారి నాయకత్వంలో అన్ని వర్గాల వాళ్ళు సంతోషంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండే అదే కంటిన్యూ చేస్తూ ఇంకా మంచి చేయి తప్ప ఇట్లా వాళ్ళని రోడ్ పాలు చేసి వాళ్ళ పొట్టగొట్టి వాళ్ళ లైఫ్ మీద కొడితే మాత్రం ప్రజలు క్షమించే పరిస్థితి ఉండదు. థ్యాంక్ యూ మేడం.